ఆర్‌సీబీకి 17 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 18వ సంవత్సరం కప్పొచ్చింది. ఫ్యాన్స్ అందరూ గూడా చాలా వెయిట్ చేశారు. అదే వెయిటింగ్‌లో ఎంతో ఎక్సైట్‌మెంట్ అయ్యారు. ఎన్నో పనులు చేశారు. ఎంతో రచ్చ రచ్చ చేశారు. అండ్ అలాగే బెంగుళూరులో 11 మంది చనిపోయారు. అంటే ఇప్పటివరకు లెక్కొచ్చిందైతే 11 మంది. ఇంకా ఎంతమంది గాయపడ్డారో ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? నేను చాలామంది ఇప్పుడు ట్విట్టర్‌లో చూస్తున్నాను. చాలామంది గూడా విరాట్ కోహ్లీ మీద ఈ నిందంతా తోసేసి విరాట్ కోహ్లీయే చేసాడు. విరాట్ కోహ్లీ వల్లే జరిగింది. మీకొక పాయింట్ నేను చెప్పనా? ఆహ్, విరాట్ కోహ్లీని ఒక బెంగుళూరు టీమ్‌మేట్‌గా చూడకుండా ఒక ఇండియన్ ప్లేయర్‌గా మీరొక్కసారి ఆలోచించండి. విరాట్ కోహ్లీది ఇందులో మిస్టేక్ ఏముంది? పోనీ విరాట్ కోహ్లీ ఏమైనా సరే బెంగుళూరు కెప్టెనా? అది కూడా కాదు కదా! సో, 17 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కప్పొచ్చింది. సో, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి బెంగుళూరు స్టేడియంకెళ్లారు. ఆ స్టేడియం ఒకవేళ విరాట్ కోహ్లీ ఏమైనా పోస్ట్ పెట్టాడు ఇన్‌స్టాలో నేనొస్తున్నాం, మేమందరం స్టేడియంకొస్తున్నాం. మీరు తప్పకుండా రండి అని. సో, తప్పకుండా తన ఇన్‌స్టా నుంచి అయితే ఎటువంటి పోస్ట్ కూడా రాలేదు. సో, ఇంకోటేంటంటే టీమంతా వస్తుంది కాబట్టి విరాట్ కోహ్లీ కూడా వస్తాడు కాబట్టి ఇంత క్రౌడ్ వచ్చారు. సో, ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు మిగతా ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా అందులో. ఒకవేళ ఆ బెంగుళూరు గవర్నమెంట్ ఏదైనా సరే అక్కడున్న గవర్నమెంట్ అయితే మీరిక్కడికి రాకండి, క్రౌడ్‌నయితే కంట్రోల్ చేయలేం అని ఒకవేళ చెప్పుంటే వాళ్ళక్కడికొచ్చేవారంటారా? సో, తప్పకుండా వాళ్ళక్కడికి రారు. సో, ఆ గవర్నమెంట్ గూడా వాళ్ళందరికీ సెలబ్రేట్ చేయడానికే వాళ్ళందరిని అక్కడ తీసుకొచ్చింది. యాక్చువల్‌గా బెంగుళూరు అయితే 35,000 క్రౌడ్ అనుకుంటా బెంగుళూరు స్టేడియం. బట్ అక్కడికొచ్చింది 3,00,000 మంది. అసలు ఫ్యాన్స్ అంటే పిచ్చుండాలి. ఇప్పుడు నాకు కూడా విరాట్ కోహ్లీ అంటే పిచ్చే. ఇప్పుడు నేనేం చేశాను, ఆ సెలబ్రేషన్‌ని మా ఒక రూమ్‌లోనో, మా ఇంట్లోనో చేసుకున్నాను. అంతేగాని రోడ్డెక్కి ఇప్పుడు డైరెక్ట్ విరాట్ కోహ్లీనే చూడాలి. ఫ్లైట్ ఎక్కాలి. కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ బస్ ఎక్కి బెంగుళూరు ఎళ్ళాలి. అతను కప్ తీసుకొని డైరెక్ట్‌గా చూడాలి. సో, బెంగుళూరులో ఉన్న చాలా మందికుంటది డైరెక్ట్‌గా చూడాలి. బట్ చాలామంది ఫ్యామిలీస్‌తో ఎళ్లారు. చాలామంది చిన్న పిల్లలతో వెళ్లారు. అందులో ఒక చిన్న బాబు గూడా పాపో చనిపోయినట్టు గూడా నేను విన్నాను. సో, అంత అంత డీప్‌గా తీసుకోవడం ఎందుకని నా ఉద్దేశం. మీరు మనసు మీద చేసుకొని చెప్పండి. మీకు గూడా ఏదో ఒక మూలన విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఉండే ఉంటది. బట్ ఆ హేట్ అనేది ఎక్కడ మొదలవుద్దో చెప్పనా? మీ ఫ్రెండో కాకపోతే నీకు తెలిసిన వాడు ఎవడో ఒకడు నీకిష్టమైన ప్లేయర్ ఒకరుంటారు. ఎవరు? ఎంఎస్ ధోని గారు గావచ్చు, కాకపోతే రోహిత్ శర్మ కావచ్చు, ఇంకెవరైనా సరే. వా ఆ విరాట్ కోహ్లీ ఫ్యానొచ్చి మీ ఎంఎస్ ధోనిని, రోహిత్ శర్మని తిట్టడం, కాకపోతే నువ్వెళ్లి మళ్ళీ విరాట్ కోహ్లీని తిట్టడం. సో, ఇలా జరగడం వల్ల ఒక పర్సన్ మీద ఇండైరెక్ట్‌గా హేట్ జరుగుతుంది. అంతేగాని డైరెక్ట్‌గా కోహ్లీ వచ్చి మనకేం చేసేయలేదు గదా! సో, చాలామంది ప్లేయర్స్ గూడా ఇప్పుడు నేను చూస్తున్న ట్విట్టర్ అంతా గూడా విరాట్ కోహ్లీ మీద పడి మొత్తం అతని మీద ట్రోల్స్ చేసి ఇయన్నీ చేస్తున్నారనమాట. సో, కొంతమంది ప్లేయర్స్ గూడా రిటైర్మెంట్ ఇచ్చడానికి కారణం ఏంటంటే సో, ఇలాంటియే. అంటే ఇలా ఆన్ డ్యూటీలో ఉంటే ఇలాంటి ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. మన మీద ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఆల్రెడీ వెల్ సెటిల్డే కదా! మనం అందరం కూడా. సో, ఆల్రెడీ ఒక మంచి నేమ్ ఉంది. సో, ఇలాంటప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు. ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు రిటైర్మెంట్ ఎక్కువ ఇలాంటప్పుడు తీసుకోవడానికి ఎక్కువ డిసిషన్ తీసుకుంటారనమాట. సో, మనం ఇలాంటప్పుడు 11 మంది చనిపోయారు కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి. దానికి మనం బాధపడాలి. ఇంకొకసారి మనం నేర్చుకోవాలి దాని నుంచి. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం వాటికి దూరంగా ఉండాలి. దూరం నుంచే చూడాలి. దగ్గరికెళ్ళి ముందు గేట్ పట్టుకొని మనమే గేట్ లోపలికెళ్ళాలి. మనమే గేట్ ముందు అడుగు పెట్టాలి. ఈవెన్ మన ఒక సినిమా రిలీజ్ అయినప్పుడైనా సరే, ఇప్పుడు నేనే ముందు అడుగు పెట్టాలి థియేటర్‌లో. నేనే ఫస్ట్ సీట్ కూర్చోలి. ఫస్ట్ రోజే చూడాలి. పేపర్‌లు ఎగరేయాలి. ఇవన్నీ అంటే క్రౌడ్ ఉంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి దూరంగా ఉండడమే బెటర్. ఫ్యామిలీతో ఎళ్ళడానికి మీరు అస్సలు అంగీకరించకండి. ఎందుకంటే ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు ఇంకా డేంజర్. టు బి ఫ్రాంక్ మీకొక విషయం చెప్తాను. మా థియేటర్‌లోనే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే ఫ్యామిలీతో పోలిస్తే మనం కుర్రోళ్ళం కదా! చాలా ఈజీగా ఎళ్ళిపోతాం కదా! బట్ నేనెళ్ళినప్పటికే ఊపిరి ఆడదనమాట లోపలికి. హమ్మయ్య! ఊపిరి ఆడిందిరా అంటూ ఉంటది. సో, అలాంటప్పుడు ఫ్యామిలీతో ఎళ్ళేంత రిస్క్ ఎందుకు చెప్పండి? ఒక వన్ డే ఆగండి. తర్వాత ఫ్యామిలీతో ఎళ్ళండి. సో, అలా ట్రై చేయండి గానీ ఎప్పుడు గూడా ఇట్లా క్రికెటే అవ్వని, కాకపోతే పాలిటిక్స్ అవ్వని, కాకపోతే మనకిష్టమైన లీడర్ వచ్చాడని చెప్పి అందరికన్నా ముందు నేనే ఉండాలి, దగ్గర నుంచి చూడాలి అని చెప్పి అట్లా ఇబ్బంది పడి కాకపోతే మన ప్రాణాల్ని డేంజర్‌లో పెట్టి ఒకటి పొలిటీషియన్స్ అవ్వచ్చు, కాపోతే క్రికెటర్స్ అవ్వచ్చు, కాపోతే హీరోస్ అవ్వచ్చు. ఎవ్వరైనా సరే అలాంటి డైరెక్ట్ రిస్క్ అయితే మీరు తీసుకోకండి. సో, అలాంటి క్రౌడ్ ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు దూరంగా ఉండడానికే ట్రై చేయండి. సో, ఫైనల్‌గా మ్యాటర్‌లోకొచ్చేస్తే అక్కడ 11 మంది చనిపోతారని తెలిస్తే అక్కడ అంతమంది క్రౌడ్ ఎళ్తారా? నిజంగా అక్కడ ఎవరైనా చచ్చిపోతారని తెలిస్తే మనం వెళ్తామా? సో, ఆ చుట్టుపక్కలకి వెళ్ళమనమాట. సో, అక్కడ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 11 మంది చనిపోతారని. సో, ఒకవేళ అక్కడ 11 మంది చనిపోతారని తెలిస్తే బెంగుళూరు టీమ్ నిజంగా వస్తారంటావా? నిజంగా రారు. చాలా మందికున్న డౌట్ ఏంటంటే
అసలు 11 మంది బయట చనిపోతే వాళ్ళు అంత హ్యాపీగా లోపల ఎలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు? ఈ క్రికెటర్స్ అందరూ గూడా అలా నవ్వుతూ ఎలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటది. నాకు తెలిసినంత వరకు 99% నిజంగా ఆ ప్లేయర్‌లకి తెలిసుండదు. బయట 11 మంది చనిపోయారని. సో, నిజంగా వాళ్ళ ప్లేస్‌లో ఒక మనిషి అన్నవాడు ఎవడైనా సరే మనమంటూ ఉంటే ఏం జేస్తాం? నిజంగా ఆటోమేటిక్‌గా మన మొఖంలో స్మైల్ ఉంటే ఆటోమేటిక్‌గా స్మైల్ పోతది. నిజంగా క్రికెటర్‌కి నిజంగా ఇవన్నీ తెలిసి అంత హ్యాపీగా నవ్వుకున్నారనుకుంటున్నారా? నాకు తెలిసి ఇక్కడున్న ఫాల్ట్ ఏంటి అంటే, సో, నేను ఆ గవర్నమెంట్‌దయితే తప్పనిసరిగా అని చెప్తాను. ఎందుకంటే, అక్కడ 11 మంది చనిపోయారనే విషయం ఫస్ట్ గవర్నమెంట్‌కి తెలిసే ఉంటది. సో, ఆ గవర్నమెంటు ఆ విషయం ప్లేయర్‌లకైనా చెప్పడం గాని, కాపోతే ఆ సెలబ్రేషన్స్‌ని ఎక్కడ కాకుండా ఇంకెక్కడైనా పోస్ట్‌పోన్ చేయడం గాని, కాపోతే ఆ సెలబ్రేషన్స్‌ని ఆపేసినా సరే తప్పులేదు. ఎందుకంటే 11 మంది చనిపోయారు గదా! సో, వాళ్ళకి చెప్పడం గాని ఏదో ఒకటి చేసుండాలి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ 11 మందికి ఇప్పుడు 11 మంది చనిపోయారని చెప్పి వాళ్ళకి చెప్పకపోవడం వల్ల ఇప్పుడేమైంది? సో, వీళ్ళందరూ కూడా అంటే మన ఇండియా మొత్తం గూడా వాళ్ళ మీద మనం ముద్రేస్తున్నాం గదా! ప్లేయర్స్ మీద. అంటే ఈ ప్లేయర్స్‌కి నిజంగానే బుర్ర లేదు. వాళ్ళందరూ చనిపోయినా సరే వీళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి. సో, నిజంగా ఇది వాళ్ళకి చెప్పుండాలి. చెప్పుంటే తప్పనిసరిగా ఈ సెలబ్రేషన్ ఆ రోజు ఆపుండాలి. సో, నన్నడిగితే మాత్రం విరాట్ కోహ్లీ మీద ఇది మొత్తాన్ని తోసేసి, తన మీద ఇదంతా చేయడం అంటే నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు. సో, మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి.